న్యూటీవీ తెలుగు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి సూపర్ హిట్ కొట్టింది. ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాయి. అటు 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ ఈసారి అనూహ్యంగా 11 స్థానాలకు పడిపోయింది. పెద్దిరెడ్డి మినహా మంత్రులతో ఓటమి పాలయ్యారు. వైసీపీ గెలిచిన 11 సీట్లలో 7 సీట్లు రాయలసీమ జిల్లాలోనే ఉండడం గమనార్హం. అయితే కడప జిల్లాలో కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. వైసీపీ అసలు ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అని ప్రజల మాటల్లోనే విందాం. ముందుగా న్యూటీవీ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు గాజుల ఖాదర్ బాషా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం నియోజకవర్గ పరిశీలకుని. నేను ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక చరిత్రాత్మకమైనది. నేరాలు, ఘోరాలు, అవినీతి పరిపాలన చేసిన జగన్ రెడ్డికి ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చారనేది ఈరోజు మనకు తెలుస్తున్నది. కర్త కర్మ క్రియ ఇక్కడ అనుభవించాల్సిందే. ఎవరైతే పాపాలు చేశారో వారికి తప్పకుండా దేవుడు శిక్ష అనేది ఇస్తాడు. ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో ఒక పిచ్చి తుక్లక్ పరిపాలన చేశాడు. పిచ్చి తుక్లక్ పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. ఈరోజు ఆ తీర్పే 124 సీట్లు మనకు ఇచ్చారంటే దానికి నిజంగా ప్రజలకు అందరికీ నేను చేతులెత్తి వారందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. మరి మనకు మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే దశ దిశ నిర్దేశమని మన రాష్ట్రానికి కాపాడే నాయకుడు ఒక్కడే చంద్రబాబు నాయుడు గారే నమ్మారు. కాబట్టి ప్రజలు ఇంతటి ఘనమైన విజయాన్ని మనకు చేకూర్చారు. నేను ఒకటి తెలియజేస్తున్నా జగన్ రెడ్డికి, అయ్యా నీ తల్లి కూడా నీ పక్కన లేదు, నీ తల్లి కూడా నీ పైన ప్రేమ లేదు. అటున్నప్పుడు రాష్ట్ర ప్రజలు నీ పైన ఎలా ప్రేమ ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎవరిని ఎంతో మందిని హత్య చేశారో ఏ రోజు కూడా నువ్వు కంట తడి పెట్టలేదు. మరి ఈ రోజు నీకు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయంటే ఆ రోజు నీకు వారు చనిపోయినప్పుడు, వారిని హత్య చేసినప్పుడు ఆ రోజు నీకు కళ్ళల్లో నీళ్లు రాలేదు అని చెప్పి జగన్ రెడ్డికి అడుగుతున్నా నేను. ఈ రోజు నీకు కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వలేదంటే నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి నువ్వు నీ యొక్క వైసీపీ నాయకులందరూ వెళ్ళిపోవాలని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఇక్కడ చూస్తే శ్రీకాంత్ రెడ్డి, అయ్యా నువ్వు ఒక బినామీవయ్యా, ఎంతో మంది పేద ప్రజల కడుపు కొట్టావు. పేద ప్రజల కడుపు కొట్టి నువ్వు ఈ రోజు కోట్ల రూపాయలు గడించి నుక్కున్నావు, కోట్ల రూపాయలు ఖజానా నింపుకున్నావు. ఈ రోజు ప్రజలు ఇచ్చారు రాజుడి ప్రజల తీర్పు. రాముడిపై నమ్మకం ఉన్నది, రాముడు న్యాయం చేస్తాడు ప్రజలకు అందరికీ అని చెప్పి నమ్మి ఈ రోజు ఆయన గెలిపించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు మీ వైసీపీ నాయకులందరూ కూడా తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరైతే ఏవేవి మా నాయకుల, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఎటువంటి అన్యాయాలు చేశారో, ఎటువంటి అక్రమ కేసులు పెట్టారో దానికి డబల్ మీ పైన కక్ష తీర్చుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జాగ్రత్త వైసీపీ నాయకులు, మరొక్కసారి నేను హెచ్చరిస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం జాబ్ క్యాలెండర్ వదలకపోవడం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకాలు, భూ కుంభకోణాలు, కబ్జాలు, ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు. 3 క్యాపిటల్ అన్నాడు, ఒకటి కూడా లేదు. పోలవరం నిరుత్సాహపరిచినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 70% పోలవరాన్ని అభివృద్ధి చేస్తే కనీసం 30% కూడా పూర్తి చేయలేని మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం అంతా శూన్యం ఎక్కడ. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గెలవడానికి కారణం ఈరోజు మహిళలకు అయితేనేమి, బస్సులో ఉచిత ప్రయాణాలు అయితేనేమి, అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు అయితేనేమి, రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం కానీ, మాలాంటి యువతకు ఉద్యోగాలు కల్పించడానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పన ముఖ్య లక్ష్యంగా నేను వస్తానే మొదటగా డిఎస్సి ప్రవేశపెడతానని చెప్పిన మొట్టమొదటి కారణంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి కావడం మన భారతదేశ చరిత్రలో కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్ర 4వసారి ముఖ్యమంత్రి కావడం ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన కారణం, ముఖ్య కారణం ఏమంటే సంక్షేమం గురించి ఆలోచించాలి కానీ అభివృద్ధి గురించి ఆలోచించరు. యువతులకి ఉద్యోగం గురించి ఆలోచించలేదు. ఎంతో మంది స్టూడెంట్స్ చదువుకుని ఉన్నారు. ఒక 5,000 మామూలుగా ఏదో చిన్న కొట్టులో చేసుకుంటే వాళ్ళకు నెలకు 10,000 వస్తుంది. అట్లాంటిది వాలంటీర్ జాబ్ వల్ల కొందరికి నష్టం జరిగింది, కానీ కొంచెం మేలు జరిగింది. ఈసారి వచ్చి ఏ ప్రభుత్వం అయినా కానీ ఆలోచించి సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి. మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం 22 ఎంపీలు ఇస్తే ఒక్కసారి కూడా పార్లమెంట్ లో మాట్లాడలేదు.
ఏ శంకుస్థాపన చేసిన కడపలోనే కానీ స్టీల్ ప్లాంట్ కోసం 3 సార్లు శంకుస్థాపన చేసినారు. ఇంకోటి మన పాత గడప చెరువు కోసం ఆ డెవలప్మెంట్ కోసం 3 సార్లు దానికి శంకుస్థాపన చేసినారు. ప్రతి పనికి 2 సార్లు 3 సార్లు చేసినారు కానీ ఏది అభివృద్ధి కోసం చేయలేదు. అందువల్ల ఆయనకి ముఖ్య కారణం ఇది ఉంటుంది ఓడిపోయానికి. ఓడిపోవడానికి కారణం ఏమంటే ఆయన నిరుద్యోగ యువతులకు మోసం చేశాడు. తర్వాత మద్యం భారీగా పెంచినాడు. నిత్యావసర వస్తువుల్లో అదుపులో చేయలేకపోయినాడు. కనీసం అభివృద్ధి ఎక్కడే కానీ రోడ్డు పనులు చేయలే. ఎక్కడ చూసినా దారులు ఇబ్బంది. ప్రాజెక్టులు అయితే అన్ని పెండింగ్లు ఉన్నాయి. రైతులకు ఇబ్బంది పెట్టాడు, యువతకు ఇబ్బంది పెట్టాడు, మహిళలకు మోసం చేశాడు, సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు. ఇంకా భారీగా దానిపైన అప్పులు తెచ్చినాడు. ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇచ్చినట్లు పథకాలు ఇచ్చి వెనకల నుంచి అదే డబ్బును అందరి దగ్గర నుంచి లాక్కోవడం జరిగింది. అది ముఖ్యంగా మనము అందరము ప్రత్యక్షంగా చూసింది వచ్చి కరెంట్ బిల్లుల్లో, పన్నుల్లో చూసాము. పరోక్షంగా చాలా వస్తువుల్లో చాలా రకాలుగా మన దగ్గర నుంచి ఆ బిల్లు రాస్తున్నారు. ఇది చాలా ముఖ్య కారణము వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరంగా పరాజయం అవడానికి. ఓడిపోవడానికి కారణం మెగా డిఎస్సి జాబులు వదలక, జాబ్ క్యాలెండర్ వదలక, ఈ 200 యూనిట్లు కరెంట్లు ఫ్రీ ఇస్తాని వదలక, కరెంట్ ఛార్జీలు పెంచేసి, బస్సు ఛార్జీలు పెంచేసి అన్నీ పెంచేసినాడు. అభివృద్ధి అనేది రాష్ట్రంలో ఎక్కడా లేదు. 3 క్యాపిటల్స్ అన్నాడు, ఒక్క క్యాపిటల్ కూడా కట్టలేదు. మన కడప జిల్లాలోనే, మరి రైచిడి నియోజకవర్గం కడప జిల్లాలోనే స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసి దాన్ని పట్టించుకోపోవడం, టీడీపీ గవర్నమెంట్లో హజ్ పోవడానికి చెన్నూరులో కట్టినారు, అది కూడా పట్టించుకోకపోవడం, మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 50,000 రూపాయలు ఇస్తా అన్నారు, జగన్మోహన్ రెడ్డి 1,00,000 రూపాయలు ఇస్తా అని దాన్ని కూడా పట్టించుకోపోవడం, సన్న బియ్యం ఇస్తా అని చెప్పినాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని వస్తున్నాయి స్టోర్లో, చాలా వస్తున్నాయి, కానీ కేంద్రం నుంచి వచ్చే బియ్యం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. టీచర్లకు నెల ఉద్యోగాలు, వాళ్ళ నెలకు కూడా సాలరీ వేయలేకపోయినాడు. ఇట్లా దుర్మార్గమైన పాలన చేసి ఆయన 11 సీట్లకి పరిమితం అయినాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అంత ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. ఇంత మెజార్టీతో గెలిపించినాడు జనాలు. ప్రతిపక్షం కూడా తగ్గకపోవడం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటు అని ఒకసారి జనాలు చాలా బుద్ధిగా ఓటుతో సమాధానం చెప్పడం జరిగింది. ఈ రోజు మీడియా ముందు రావడానికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణాలు కోటి ఉన్నాయి. కోటి అంటే వాలంటీర్ వ్యవస్థ ఫస్ట్. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తయారు చేశారో, ఏ దానిపైన అయితే నమ్మకం పెట్టారో ఆ వాలంటీర్ వ్యవస్థ నాయకులకు ప్లస్ ప్రజలకు మధ్యలో ఉంటామని చెప్పి ఏదైతే చేశారో ఆ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఎంత విఫలంగా అయిందంటే ఏదైనా పెన్ను పట్టాలా, పేపర్ పట్టాలా అంటే 50 రూపాయలు ఇస్తావా, 100 రూపాయలు ఇస్తావా, ఆ విధంగా అది తయారైంది. నాయకులు ఏదైతే నాయకులు పని చేయాలని అనుకున్నారో వాళ్ళు దూరం జరిగారు. ఏదైతే చెత్త పన్ను కానీ, శంకుస్థాపనలు కానీ, ఒక సీఎంగా ఏదైతే కడప డిస్ట్రిక్ట్ కానీ ఏరియాలో కానీ డెవలప్మెంట్ చేయాలంటే ముఖ్యమంత్రి రాకముందే ఆ ఏరియా అంతా బంద్ ప్లస్ ప్రజలకు అసౌకర్యం, అన్ని విధాల ప్రజలు అసౌకర్యపడ్డారు. కొన్ని విషయాలు ఇంకోటి ఏమంటే ఏదైతే యువత చదువుకున్నాదో ఆ యువతకు సచివాలయాలు పెట్టాము, వాలంటీర్లు ఇచ్చేసాము, సంక్షేమ పథకాలు నొక్కేసామంటే మేము గెలిచేస్తాము, అది అపోహ. రెండోది ఏమంటే ఏదైతే ఎమ్మెల్యేస్ కానీ కార్పొరేటర్స్ కానీ లో వ్యవస్థ కానీ ఎంత గర్వంగా వీగారంటే అయ్యా మా పనులు చేయండి అంటే అయ్యా మేము లెక్కలు ఇస్తే ఓట్లు వేస్తారు అనే విధంగా తయారయ్యారు. సంక్షేమ పథకాలు ఇచ్చాం, మా ఓట్లు వేస్తారు. మేము గడప పోతున్నాం, ఏమి ఇచ్చారు అంటే అదో ఈ నోటీస్ తీసుకో, నేను 6 నెలల నుంచి ఇచ్చాను, 3 నెలల నుంచి ఇచ్చాను, మా తాతకాలం నుంచి ఇచ్చాను, అన్ని లెక్కాచారం చూపిస్తారు. ప్రజలు ఏదైనా రివర్స్ అడిగారంటే అప్పుడు అతని మీద తప్పు కేసు పెట్టడం, వాడిని హింసించడం, ప్రజలకు అన్ని విధాల హింసించి బేజారు చేశారు. అందుకోసం కొన్ని పనుల్లో ఏదైనా కానీ కడపకు ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైనా స్పెషల్ స్టేటస్ కానీ, ఉద్యోగాలు కానీ, ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఏదో పెద్ద పనులు మాకు ఆంధ్రప్రదేశ్ జరగలే. అందులో యువత ప్లస్ పెద్దలు ప్లస్ ముసలివాళ్ళు, చదువుకున్న యువకులు అందరి తరపున రాజశేఖర రెడ్డి గారు తిరస్కరించబడ్డారు. వాళ్ళ నాయకుడు తిరస్కరించేసిన ప్రజలు.